ముస్లిం మైనార్టీ ఓట్లను కొల్లగొట్టాలనే కార్యక్రమం చేసిన క్రమంలో బీజేపీ కూడా ఇంకొక కొత్త వ్యూహానికి తెరదీసింది. దీంట్లో ఏపీలో వాళ్ళు కూటమిలో బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, తర్వాత బీజేపీ, టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా కలిసి మరి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదే క్రమంలో జూబ్లీహిల్స్లో కూడా ఇటు టీడీపీ చంద్రబాబు కావచ్చు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా అంటే అంతర్గతంగా ఒక చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుంది. సో మీరు అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఒకటని ఇలాంటి చర్చలన్నీ జరుగుతున్న నేపథ్యంలో సో పక్క రాష్ట్రానికి సంబంధించిన కూటమి కూడా ఇక్కడ మరి కొంత అంతర్గతంగా కలిసి బీజేపీకి సపోర్ట్ చేయాలని చంద్రబాబును పవన్ కళ్యాణ్ అడిగినట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా మరి ఏపీకి సంబంధించిన సెటిలర్ ఓట్లు కూడా ఇక్కడ మరి కీలకంగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలని మీరు ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు జరిగే బై ఎలక్షన్ లో నేను అనుకునేది ఒకవేళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ఇక్కడ పనిచేస్తుంది అనేది అయితే నేను అనుకోను. బహిరంగంగా కాదండి శివకుమార్ గారు, బహిరంగంగా కాదు. వాళ్ళ వర్గాలకు సంబంధించి, వాళ్ళ ఓటర్లకు సంబంధించి మనం మొన్న కూకట్పల్లిలో చూసాం. జనసేన పార్టీకి సంబంధించి మరి అతను పోటీ చేశారు. ఒక అతను పోటీ చేస్తే సుమారు 30,000 ఓట్ల దాకా ఆయన పొందినట్టు కూడా తెలుస్తుంది కదా. అంటే కొంత టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది తెలంగాణలో. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించిన ఓట్లు కూడా ఉంటాయి కనుక బీజేపీ ఖాతాలో వేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరికి కూడా మరి ఒక చెక్ పెట్టే ఆలోచనతో అమిత్ షా ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. నిజంగా ఇది కనుక జరిగితే ఫలితాలు కూడా తారుమారే పరిస్థితి ఉందంటారా, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను అదే చెప్తున్నా, అమిత్ షా రాని ఎవరైనా రాని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. ఆల్రెడీ అది ప్రజలు నిర్ణయం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏదైతే మొన్న మీరు అన్నట్టు ఒకవేళ అమిత్ షా చెప్పినా, లేకపోతే జనసేన వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు కూడా మీరు అన్నట్టు బహిర్గతంగా ఏం లేరు. ఒకవేళ ఇంటర్నల్ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నా కానీ ఈరోజు టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా టీఆర్ఎస్ కే పోయింది కదా. టీడీపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడున్న టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే తెలంగాణలో ఉన్న ఓట్ బ్యాంక్ మట్టు టీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో టీడీపీని మాక్సిమం గా టీఆర్ఎస్, బీఆర్ఎస్ లో తీసుకోవడం జరిగింది. కానీ ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడంతా మళ్ళీ బ్యాక్ పోయింది. అది ఖచ్చితంగా టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా దాంతో పాటు నేను బీజేపీకి చేస్తా అనేది కూడా అక్కడ మనం ఎక్కడ కూడా చెప్పలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చి జనరల్ గా పిలిపిస్తే మటుకు దానికి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయి తప్ప ఈ ఏదో మనం ఊహించినట్టు అమిత్ షా చెప్పిండు చేసేస్తా అంటే ఆ రకంగా ఏం చేయరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో ఆధారపడి ఉంది. దాంతో పాటు అదే బీహార్ లో నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది. కాబట్టి అమిత్ షా గాని, నరేంద్ర మోదీ గాని ఎక్కడ కూడా వాళ్ళ మీద కమాండ్ చేయరు. వాళ్ళే ఈ బీజేపీ ప్రభుత్వం మీద కమాండ్ చేస్తున్నారు అనేది మనకు జగమెరిగిన సత్యం. థ్యాంక్ యూ శివకుమార్ గారు. మొత్తానికి చంద్రబాబు లాంటి వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వస్తే కొంత మీకు ఇబ్బంది ఉంటుందని ఒప్పుకున్నారు.